హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది గత కొద్ది కాలంగా మనం యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి దైవజనులు మరి హైందవ సహోదరులతో వాగ్వివాదం చేస్తూ ఉన్నారు. వారితో పాటు వారు కూడా బహుగా మరి ప్రతివాదనకు దిగుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం ఎక్కువ యూట్యూబ్ ఆన్ చేయగానే కనిపించే వ్యక్తి ఎవరంటే రాధా మనోహర్ దాస్ గారు. ఈయన మరి నెల్లూరుకు చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు. మరి ఈయన తన ధర్మాన్ని రక్షించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంకా అందులో కరుణాకర్ సుజ్ఞానేతను, లలిత్ కుమార్ గారు, ఈయన వీరిరువురు కూడా మరి వారి యొక్క ధర్మాన్ని రక్షించుకోవడానికి వారి యొక్క హైందవత్వాన్ని, హైందవ మతాన్ని వాళ్ళు జాగ్రత్తగా మరి ప్రజల్లో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ ధర్మం అనేది నశించిపోకూడదని వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచిదే. కానీ ఒకసారి మనం కనుక జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్టయితే రాధా మనోహర్ దాస్ గారు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా వీరి తల్లిదండ్రులు ఎవరో చెప్పండి, వీరి పేర్లు ఏంటో చెప్పండి, వీళ్ళు మనకు పుట్టిన వాళ్ళే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే, ఆయన చెప్పే దాంట్లో ఏంటంటే, ఎవరైతే ఈ దేశంలో క్రైస్తవులుగా ఉన్నారో వారి పేర్లు బహుశా క్రైస్తవులుగా మారిన తర్వాత వారి పేర్లు బహుశా బైబిల్లో ఉన్నటువంటి పేర్లను వాళ్ళు మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. వారు క్రైస్తవుల్ని ఎవరినైనా అడిగితే ఏదో జాన్ అనో, లేకపోతే అబ్రహాం అనో, లేకపోతే ఏదో ఒక బైబిల్లో ఉన్న పేరుని వాళ్ళు మార్చుకొని ఉండడం వల్ల ఆ పేర్లు చెప్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పమనగానే ఈ లోకంలో, ఈ యొక్క భారతదేశంలో మన తాత ముత్తాతలు అందరూ కూడా హైందవులే కాబట్టి వారి యొక్క తండ్రి పేరు చెప్పినప్పుడు వీరు ఇదిగో చూసారా, అక్కడ వెంకటేశ్వరరావు అని ఉంది, శ్రీనివాసరావు అని ఉంది, వీళ్ళందరూ మా దేవుళ్ళు కాబట్టి మా దేవుళ్ళ పేర్లు పెట్టుకుని ఉన్నటువంటి వారి నుండి వీరు వచ్చారు. వీరు ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయి మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు అని ఆయన వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క మాట చాలా అఘోరపరిచేదిగా ఉంది. మనకు పుట్టిన వాళ్ళే అనడం ఏంటి, మీకు పుట్టడం ఏంటి? ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు పుడతారు అంటే ఆ యొక్క హైందవ దేవుళ్ళు దేవతలను పూజించిన వారి నుండే పుట్టిన వాళ్ళు అని అంటూ ఉన్నారు. అసలు నువ్వు ఎవరికి పుట్టావు అన్నది కూడా ఒకసారి మనం చరిత్రలోనికి వెళ్తే అసలు నిన్ను భారతదేశంలో ఎందుకు గౌరవిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు, చరిత్ర తెలిస్తే గౌరవిస్తారా లేదా అనేది కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఏమండి, రాధా మనోహర్ దాస్ గారు, మరి చరిత్రలో మనం గమనించినట్లయితే ఈ యొక్క భారతదేశము ఎంతగానో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందటం మరి ఈ యొక్క దేశంలో ఈ హైందవత్వం అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క తాత ముత్తాతల ఆత్మలను, అలాగే ఆ యొక్క పశువుల ఆత్మలను, అలాగే మరి చెట్లను దేవుళ్ళుగా, దేవతలుగా మరి వారి తల్లిదండ్రులను ఇలాగా వాళ్ళు పూజించేవాళ్ళు. వారే వాళ్ళకు దేవతలుగా ఉండేవారు. మేబీ ఆ రోజుల్లో దయ్యాలు మరి వారి మీద వాలినప్పుడు ఆ దయ్యాలే వారికి ఇదిగో మీ తాతని ఆత్మని నేను వచ్చాను కాబట్టి నన్నే పూజ చేయండి అని అంటే వారు అమాయకంగా ఉండేవారు. కాబట్టి ఆనాటి ప్రజలు ఆ యొక్క వాటిని పూజలు చేస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సంక్రాంతి పండుగలో కూడా మనం చూస్తాం, పితరుల ఆత్మలకు మరి బట్టలు పెట్టడం, మూల పెట్టడం అనే ఇది ఆచారము మనం సంక్రాంతి పండుగలో కూడా చూస్తాం. మరి ఈ విధంగా ఇటువంటి ఆచారాలు కలిగినటువంటి ఈ యొక్క దేశంలో విగ్రహారాధనే లేదు, కానీ ఆత్మలు మాత్రమే పూజించేవాళ్ళు. అటువంటి దేశంలోనికి అసలు ఈ విగ్రహాలని ఎవరు తెచ్చారు, ఈ గ్రంథాలను ఎవరు తెచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి.
మరి క్రైస్తవులకు కూడా ఇది ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. ముందుగా ఈ హైందవుల మరి ఈ హైందత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ రోజున ఈ అన్నిటికీ కారకులు ఎవరు, ఈ రోజున ఈ యొక్క భారతదేశంలోనే గొడవలు పెట్టి ఈ విధంగా మరి కులాలుగా ప్రాంతాలుగా విడగొట్టింది ఎవరు అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఈ రాధా మనోహర్ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరికి పుట్టారు అని మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఆర్యులు అంటారు వీళ్ళని. వీళ్ళు టిబెట్ జర్మనీకి సంబంధించినటువంటి వారు. వీరు యాక్చువల్గా అయితే గోవుల్ని మరి కాచేవాళ్ళు, అంటే ఆవుల్ని మరి వీళ్ళు పెంచుకుంటూ కాపర్లుగా ఉంటూ ఆ యొక్క ప్రాంతాల్లో ఆ పచ్చిక బయలుని మరి ఆ విధంగా వాటిని పోషించుకుంటూ మరి వాటి ద్వారానే వీరంతా బ్రతుకుతూ జీవనం సాధించేవాళ్ళు. ఎప్పుడైతే మన దేశంలోనికి పశ్చిమాసియా ప్రాంతం నుండి వీళ్ళు వచ్చినప్పుడు మనం సింధు నాగరికతను మనం పురస్కరించుకుని ఉన్నాం. ఆ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే కదా, మరి రకరకాల నాగరికతలు ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఉన్నాయి. సింధు నాగరికత అని, హరప్ప నాగరికత అని, ప్రాచీన నాగరికత అని, చైనీస్ నాగరికత అని, ఈజిప్ట్ నాగరికత అని రకరకాలైనటువంటి నాగరికతలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. ఆయా నదుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నదుల ప్రక్కన జీవించినటువంటి వారు ఆ విధమైనటువంటి నాగరికతలను కలిగినటువంటి వారుగా ఉన్నారు. మన దేశంలో కూడా మరి ఈ యొక్క సింధు నాగరికతలో మనం అందరం కూడా ఉన్నాం. మనకు దేవుళ్ళు దేవతలు విగ్రహాలు అనేవి ఏమి కూడా లేనటువంటి దేశంగా మనది ఉండేది. ఎప్పుడైతే ఈ ఆర్యులు పశ్చిమాసియా ప్రాంతం నుంచి మరి వచ్చారో, వచ్చి మన మీద అజమాయిషీ చేయడం మొదలెట్టారు. వీళ్ళు స్వతహాగానే తెల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి దేహదారుఢ్యం కలిగినటువంటి వారు. వీళ్ళు మరి భారతదేశంలోనికి చొరబడి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఆనాటి భారతదేశంలో అప్పటికే వీళ్ళు కత్తులు కటార్లు అన్ని బల్యాలు ఇటువంటి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు స్వతహాగా ఆవుల్ని కాచేవాళ్ళు కాబట్టి ఒక సురక్షితమైన ప్రాంతము, ఇక్కడ ఎవరు కూడా మనల్ని ఆపేవాడు లేడు ఈ యొక్క భారతదేశంలో అని చెప్పేసి ఈ యొక్క భారతదేశంలోనికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మన భారతదేశంలోనే ఉన్నటువంటి మరి రాజులు, ఆనాటి పాత యుగంలో ఉన్నటువంటి రాజుల్ని వీరు మరి మాలిన్యం చేసుకున్నారు. వీరి మాటల ద్వారా వీరిని చూడగానే ఆ రాజులు కూడా వీరేదో ప్రత్యేకంగా ఉన్నారు అని చెప్పేసి వీరిని కూడా వారు గౌరవించారు. ఆ గౌరవానికి వీళ్ళు ఆధిక్యతను సంపాదించిన తర్వాత అందుకే వీరిని మనం గమనించినట్లయితే వీరి దేహ దారుఢ్యం వేరు. మనం గమనించినట్లయితే ఈ రాధా మనోహర్ లాంటి వారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పూజారులు లాంటి వారు, వీరందరినీ కూడా మనం చూస్తే వీరు డిఫరెంట్ గా ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నలుపు రంగులో ఉంటారు, నలుపు రంగులోనే కళగానే ఉంటారు. కానీ వీరి దేహం తాలూకా రంగు చాలా మంచి బంగారు వన్నెతో ఉంటుంది. వీరి యొక్క దేహ దారుఢ్యం కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే వాళ్ళు ఆవు పాలు తాగుతారు, పెరుగు తింటారు. అంతేకాదు ఈ ఆవుల్ని ఆ రోజుల్లో కోసుకొని తినేవాళ్ళు అని కూడా చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి వీరు అంత దేహ దారుఢ్యం కలిగినటువంటి వారుగా ఉండేవారు. వీరందరూ కూడా మరి ఈ యొక్క భారతదేశంలోనికి చొరబడి ఈ యొక్క భారతదేశంలో మరి వారు స్థిర నివాసాలు కూడా ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి రాజుల్ని వీళ్ళు కైవశం చేసుకొని వారికి లేనిపోని అన్ని కూడా నేర్పించి వీరు స్వతహాగానే తెలియగలవాళ్ళు. మన ఇండియాలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అంత తెలియగలిగినటువంటి వారు కాదు. అంటే మనకి వీరికి 100 సంవత్సరాల తేడాతో ఉంటాం అనమాట. అంటే వాళ్ళు 100 సంవత్సరాలు ముందుంటారు, మనం 100 సంవత్సరాలు వెనకబడి ఉంటాం. అందుకోసమే ఈ రోజుకి కూడా భారతదేశం వెనకబడిన దేశంగానే మరి ఇప్పటికీ పరిగణించబడుతుంది. మరి ఇతర పాశ్చాత్య దేశాలు తీసుకుంటే వాళ్ళు ఎంతో ఫార్వర్డ్ గా ఉన్నారు. ఈ రోజు మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం, కంప్యూటర్లు వాడుతున్నాం, కానీ వాళ్ళు ఒక 50-60 సంవత్సరాల క్రిందటే మరి వారు కంప్యూటర్లు ఇవన్నీ కూడా వాడారు. ఈ యొక్క మరి వారి నాగరికత అనేది అంటే
వారి యొక్క స్వభావాలు, వారికి సంబంధించినవన్నీ కూడా ముందుగానే వాళ్ళు బాగానే పెంపొందించుకున్నారు. అటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు, ఈ ఆర్యులు. వీరు వచ్చిన తర్వాత ఈ యొక్క రాజులను మరి ఆ యొక్క ప్రాంతాల్లోనికి వచ్చి మచ్చిక చేసుకున్నారు వారి తెలివితేటలతో చేసుకొని, వారికి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ, అప్పటికే వీళ్ళ దగ్గర మంచి మంచి ఆయుధాలు లాంటివి, బాణాలు, లేకపోతే ఆ యొక్క వెల్లంబులు, లేకపోతే ఈ యొక్క రకరకాలైనటువంటి ఆయుధాలు వీళ్ళు తయారు చేసుకుని ఉన్నారు. ఈ ఆయుధాలని రాజులకు కూడా నేర్పించి వారిని కైవశం చేసుకొని ఎప్పుడు ఏ విధంగా మరి అవతల రాజును కొట్టాలి, లేకపోతే ఇవన్నీ కూడా వీరే ముండి మనం వింటూ ఉంటాం కదా. చాణక్యుడు, వీళ్ళందరినీ కూడా మనం చూస్తాం, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. కాబట్టి వారందరూ కూడా ఇటువంటి తెలివితేటలు కలిగి ఈ యొక్క ప్రజలను వశపరుచుకోవడం మొదలెట్టారు. అంచెలంచెలుగా ఉత్తర భారతదేశం అంతా కూడా వీరు వ్యాపించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎదురు తిరుగుతూ మరి ఉన్నారో వారందరినీ కూడా, వారిని ద్రవిడులు అన్నారు, వారందరినీ కూడా దక్షిణ భారతదేశం వైపు మరి పారద్రోలారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారితో వీరు సాంగత్యం మొదలుపెట్టారు. మన దేశంలో మన యొక్క నైసర్గిక దీన్ని బట్టి, శీతలాన్ని బట్టి, శీతోష్ణ స్థితులను బట్టి మరి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నల్లగానే ఉంటారు. కానీ వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, మరి ఆనాటి స్త్రీలను వీళ్ళు వశపరుచుకున్నారు, వారి ద్వారా పిల్లలు కన్నారు. ఆ పిల్లలకి వీరి యొక్క రంగు, వీరి యొక్క తెలివితేటలు కూడా రావడం మొదలెట్టింది. కానీ వాళ్ళని దూరంగానే పెట్టారు. వారి యొక్క సంతానాన్నే వీళ్ళు అభివృద్ధి పరుచుకున్నారు, వారినే వీరు పూజారులుగా ఉన్నారు. వీరు మొదటిగా ఉండి, వీరి తర్వాత ఒక ఎవరైతే ధైర్యవంతులు, సాహసవంతులు ఉంటారో ఇండియాలోనే మన భారతదేశ ప్రజలే, వారిని మాత్రం రాజులుగా చేసి, అలాగే ఎవరైతే డబ్బుని వీటన్నిటిని కూడా జాగ్రత్త చేస్తారో వాళ్ళందరినీ కూడా వైశ్యులుగా వీరు పరిగణించి వీళ్ళు వ్యాపారం చేస్తారు. వీళ్ళు మనకి తోడుగా ఉండి మనకి ఎటువంటి హాని రాకుండా మనల్ని కాపాడుతారు వీళ్ళు అని చెప్పి కొంతమందిని రాజుల్ని వీళ్ళే ప్రకటించి వారి దగ్గర మంత్రులుగా మరి రకరకాల దేవతలను ఆ రోజుల్లోనే వీరు సృష్టించి ఆ దేవతలను పూజించాలని చెప్పేసి వీళ్ళే చెప్పి ఆ రాజుల చేత పూజింపచేసి మరి రకరకాలైనటువంటి తెలివితేటలతో ఈ యొక్క భారతదేశాన్ని మొత్తం కూడా రాజుల్ని అందరిని కూడా కైవశం చేసుకొని ఆ విధంగా మరి వేదాలను కూడా వీరు తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఋగ్వేదం అని, సామవేదం అని, యజుర్వేదం అని, అలాగా అథర్వ వేదం అని చెప్పేసి ఇలాగ 4 వేదాలను వీరు సృష్టించారు. అందులో మొదటిది వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పురాణాలు అందులో పెట్టారు. పురాణాలు చెప్తూ ఉంటారు. పురాణాలు అన్నీ కూడా కల్పితమే. ఆ రాముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళందరినీ కూడా వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళే. ఇవన్నీ కూడా ఈ ఋగ్వేదంలో ఉంటాయి. ఇవన్నీ పురాణాలని మరి అందులో పెట్టారు. అది కూడా ఏంటంటే వీరు వేరే వాళ్ళు కూడా ఇది చదవకూడదు అని చెప్పేసి ఒక సంస్కృత భాష అక్కడి నుంచి తీసుకొచ్చిన భాష ఇది. ఆ సంస్కృత భాషలో వీటన్నిటిని కూడా లిపిగా వీరు చేశారు. అంతేకాదు సామవేదంలో మతపరమైన అన్నిటిని కూడా జోడించి పెట్టారు. అంటే వీడి ఈ కులము, వీడు ఈ మతము, వీడు ఈ మతము అని చెప్పేసి ముందు మతాలుగా విడబెట్టారు. ఆ తర్వాత యజుర్వేదాన్ని మరి తయారు చేశాడు. అందులో మతపరమైనటువంటి దాని గురించి, మతంలో చేయాల్సినటువంటి ఆచారాలను గురించి అందులో పొందుపరిచారు. అదేవిధంగా అథర్వ వేదంలో చూసేసరికి ఈ యొక్క శత్రువుల్ని ఎలా జయించాలి, శత్రువుల్ని ఏ విధంగా మనం మట్టు పెట్టాలి, అదేవిధంగా మంత్రాలు ఇవన్నీ కూడా వీటన్నిటిని అంటే గారడి విద్యలు వీటన్నిటిని అందులో పొందుపరిచారు. అదేవిధంగా వ్యాధులకి కొంతమంది మరి అక్కడ ఉన్నటువంటి జబ్బు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఎవరు కూడా డాక్టర్లు అనేవారు లేరు కదా, వీళ్ళే కొన్ని పసర్లు, ఈ యొక్క ఆకులు వీటితోటి వ్యాధులను మరి పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఆ యొక్క అథర్వణ వేదంలో పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టి ఈ విధంగా ఒక 4 గ్రంథాలను తయారు చేసి ఆ గ్రంథాలలో ఏదైతే ఈ రోజున మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో
మరి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ విధంగా 4 రకాలైనటువంటి గ్రంథాలు వీళ్ళు ఆ యొక్క సంస్కృత భాషలోనే వ్రాసి ఇతరులకు అర్థం కాని విధంగా వీళ్ళంతా కూడా అజమాయిషీ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా రాజులకు కూడా వెళ్ళే సలహా ఇచ్చేవాళ్ళు. ఎలాగంటే ఇదిగో ఈ బట్టలు ఉతికేవాళ్ళు చాకలోళ్ళని, ఈ చెప్పులు కుట్టేవాళ్ళు వీళ్ళు మాదిగులని, ఈ విధమైనటువంటి వారి పనుల్ని మరి బయటికి వెళ్లకుండా ఆ పనిలోనే ఉండేటట్టుగా మరి ఈ యొక్క వ్యవస్థని సృష్టించిన వారుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళే ఈ యొక్క రాధా మనోహర్ తాలూకా మనుషులు. వీరందరూ కూడా మనందరికీ తెలుసు, మన భారతదేశాన్ని మరి బహుభయంకరంగా మరి ఏలినటువంటి వారు వీరే. ఆనాడు బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుతున్నారు, మనల్ని ఏదో చేస్తారు అది ఇదని రెచ్చగొట్టిన వాళ్ళు కూడా వీళ్ళే. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు వ్యాపారం చేశారు, వాళ్ళు వ్యాపారస్తులే కాబట్టి వ్యాపారం చేశారు. కానీ అది మన దేశంలో నుంచి పట్టుకెళ్తూ ఉన్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి ఎన్ని కూడా పెట్టి మరి చేసినటువంటి వారు కూడా వీళ్ళే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాజుల కాలం ఎప్పుడైతే నశించుకోవడం మొదలెట్టిందో ప్రజల్లో వీరి యొక్క ఇది పోతూ ఉందన్నమాట. అందుకోసం ఏం చేశారంటే వీళ్ళు దాన్ని నిలబెట్టుకోవడానికి వీరు పూజారులుగా మరి రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే భారతదేశంలో ఉండే స్త్రీలను గౌరవించేవారు కాదు. వీరే మరి ఈ యొక్క మన దేశంలో ఒక భర్త కనుక చనిపోతే ఆ భార్యని ఆ యొక్క అగ్నిలో సతీ సాగమను అనేది తీసుకొచ్చి ఆ భార్యను ఆ యొక్క అగ్నిలోనే మరి పడేసి చంపేసే విధంగా చేసినటువంటి మూర్ఖులు వీళ్ళేనమాట. అంతేకాదు మరి స్త్రీలను మరి దేవుడి పేరు చెప్పి దేవదాసులుగా మార్చినటువంటి వారు కూడా వీరే. ఆ దేవదాసులుగా మార్చి అందమైనటువంటి అమ్మాయిల్ని వీరు రాత్రులు పగలు మరి బహుభయంకరంగా వ్యభిచారం చేసేవాళ్ళు. మరి అటువంటి వారుగా ఉన్నటువంటి వారు మన దేశాన్ని భ్రష్టు పట్టించింది వీళ్ళే. ఈ రోజున మాకు పుట్టారు అని అంటున్నారంటే వీడికి ఎంత గర్వం అనుకోవాలో ఏంటో ఒకసారి ఆలోచించండి. వీరి నుంచి పుట్టినటువంటి వారు రకరకాలైనటువంటి వీరిని మళ్ళీ ఈ యొక్క మన దేశంలో ఎన్ని రకాల జాతులు ఎన్ని రకాల కులాలు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఉంచుకొని వారితో పిల్లల్ని కన్నారు. అంతేకాకుండా వీరి తర్వాత తరంలో వీరి పిల్లలను కూడా మన భారతదేశస్తులే చేసుకున్నట్టు కూడా మనం చూస్తాం. కానీ వీరు దానికి బాధపడరు. ఎందుకంటే వీరు మొదటే చేశారు కదా వ్యభిచారం. వీరు మొదట్లోనే మరి మన దేశపు స్త్రీలను అన్యాయంగా మరి దేవదాసులుగా తయారు చేసింది వీళ్ళే, సతీ సాగమనం తీసుకొచ్చింది వీళ్ళే, స్త్రీలను ఇంటికే పరిమితం చేసింది వీళ్ళే. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మాకు పుట్టారు అని అంటే వీడిని ఏం చేయాలి? కాబట్టి మీరు ఇదంతా కూడా ఆలోచించాలి. మన భారతదేశం తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు వేరే, కానీ వీళ్ళు వారి యొక్క సాంప్రదాయాలను వారిని గౌరవించే విధంగా ఈ యొక్క వేదాలను తీసుకొచ్చి అందులో సంస్కృతంలో పెట్టి తెలియని భాషను పెట్టి వీరు మనల్ని ఆక్యుపై చేశారు. వీరిని మరి దృష్టిలో పెట్టుకొని వీరేదో సృజించిన ఇదే మంచిది అనుకొని వీళ్ళు రకరకాల దేవుళ్ళను కూడా సృజించారు. ఎందుకంటే వీరు వారి చెప్పు చేతుల్లో ఉండాలంటే దేవుని మనిషి ఎవరికి భయపడతాడు అంటే దేవుడికి మాత్రమే భయపడతాడు. కాబట్టి అందుకే రకరకాలైనటువంటి దేవతలను, కోట్లాది మంది దేవతలను, ఏ ప్రాంతానికైతే ఆ ప్రాంతానికి, ఏ ఊరికైతే ఆ ఊరికి ఒక దేవుణ్ణి దేవతని వీళ్ళు సృజించి తద్వారా వీరు పోషించబడుతూనే ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు రాసిన గ్రంథాలు చదివి ఇదే నిజం అనుకొని ఈ యొక్క కరుణాకర్ సుగున్ గారు లేదా లలిత్ కుమార్ గారు ఇవన్నీ కూడా చదివి చాలా బాగుంది, ఆ గ్రంథాల్లో చదివేవి చాలా బాగుంటాయి, కానీ ప్రవర్తన చూస్తే బాగోదన్నమాట. అందులో అన్ని మంచి విషయాలే ఉంటాయి, కానీ వారు ప్రవర్తించే ప్రవర్తన మరి ఆ గ్రంథాలు మరి వారిని చక్కదిద్దలేకపోతూ ఉన్నాయి. ఈ రోజున భారతదేశం ఎంత బహుభయంకరంగా విగ్రహారాధనకి వెళ్ళిపోయిందంటే కారకులు ఎవరు? ఈ బ్రాహ్మణులే. ఈ రాధా మనోహర్ దాస్ యొక్క మరి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వీరి ముత్తాతలు వీళ్ళందరూ మరి ఈ విధమైనటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించారన్నమాట. అలాగే వీరు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు
పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి వీరి తాత ముత్తాతలు కూడా ఉన్నారు. ఇది వీరేదో హిందువులు, హిందూ దేశం ఇది, ఇక్కడే హిందువులు అనుకుంటున్నారు కానీ కాదు కాదు. ప్రపంచంలోనే ఈ యొక్క హిందూయిజం అనేది కనపడదు కానీ ఈ యొక్క అన్య దేవతలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఆనాటి అబ్రహాము కాలం నుంచే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం బైబిల్లో కూడా మనం చూస్తాము. బాల అని, అష్టారోత్ అని, తర్వాత దాగోన్ అని, అపోల్లో అని, అర్తమీదేవ్ అని, సూర్యదేవత అని, అషీరాదేవ్ అని, కెమోష్ అని, మిల్కోమ్ అని, ఇటువంటి బహుభయంకరమైనటువంటి దేవతల్ని ఆ రోజుల్లో ఆనాడు మొట్టమొదటిగా మోషే ఒక యాజకత్వాన్ని తయారు చేయించినప్పుడు ఈ యొక్క ఆరోను ద్వారా మరి ఒక దూడను తయారు చేసి ఇదే దేవుడు అనుకొని పూజించమని మరి మొదలు పెట్టారు. ఆ రోజునే దీనికి మా యొక్క విగ్రహారాధనకి మూలం పడింది. ఆ రోజున ఆ యాజకుడుగా ఉన్నటువంటి మరి అహరోను చేసిన తప్పు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా విగ్రహారాధన అనేది మొదలైంది. ఆ రోజుల్లో ఆయన సృజించాడు, ఆయన చెప్పాడు ఇశ్రాయేలీలకి. అదేవిధంగా అంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కాని వారు కూడా మరి రకరకాలైనటువంటి దేవతల్ని వాళ్ళు సృజించుకున్నారు. ఆ రోజుల్లో కూడా దేవతా విగ్రహాలని సొలొమోను నిలవబెట్టినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా మన భారతదేశంలోనికి తీసుకొచ్చింది కూడా ఈ బ్రాహ్మణులే. వీళ్ళు ఆర్యులు అనమాట. ఆ ఆర్యులు కాస్త ఈ రోజున మనం బ్రాహ్మణులుగా పిలుస్తున్నాం. వీరిని కనుక జాగ్రత్తగా మనం చూస్తే వీరి వేషం కానీ భాష కానీ డిఫరెంట్ గా ఉంటది. వీరు మనతో ఎప్పటికి కూడా కలవరు. వీరి యొక్క దేహదారుఢ్యము, వీరి యొక్క చర్మ సౌందర్యము అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది. మీరు అది గమనిస్తే చాలు వీరెవరు అన్నది మనకు అర్థమవుతుంది. వీరి భాష కూడా డిఫరెంట్ గా ఉంటది. వాడు ఇప్పుడు మనం చూసినట్లయితే నెల్లూరు వైపు, చిత్తూరు వైపు ఉన్నటువంటి వారు మాట్లాడితే మనకు నవ్వు వస్తూ ఉంటది. వారి యొక్క యాస అలా ఉంటది. అలాగే ఇటు శ్రీకాకుళం ఇటువైపు వాళ్ళు మాట్లాడితే అదొక రకంగా ఉంటది. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనం చూసినట్లయితే వీళ్ళ భాష ఒక రకంగా ఉంటది. కానీ వీరు ఎక్కడున్నా కూడా వీరి భాష ఎలా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా స్పష్టంగా ఉంటది, చాలా స్పష్టంగా మాట్లాడతారు. వీళ్ళ ఈ యొక్క యాస అనేది వాళ్ళ భాషలో వారి నోట్లో నుంచి ఎక్కడ కనపడదు. అంతేకాదు వీరి యొక్క దేహాలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. మరి ఎంతో మరి బంగారు వర్ణంలో ఉంటాయి. అంతేకాదు వీరి భాష, వీరి మాట, వీరి పలుకు, వీరి యొక్క ఇదంతా కూడా చూస్తే మరి అమాయకులైనటువంటి మన దేశ ప్రజలు వారికి వీళ్ళు దేవుడి బిడ్డలేమో అన్నంత ఇదిగా వీరు కూడా నమ్మారు, వాళ్ళు కూడా నమ్మించారు. కాబట్టి మన దేశంలో రకరకాలైనటువంటి ఈ యొక్క రాజులు కూడా ఉండేవాళ్ళు. రాజా చోళులని, తర్వాత చంద్రగుప్తులని, సముద్రగుప్తుడని, అక్బర్ అని, అంతేకాకుండా చాలా మంది ఈ యొక్క రాజులు కూడా మన దేశాన్ని, శివాజీ వీళ్ళందరూ కూడా పరిపాలించారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు మరి క్యాప్చర్ చేశారు, వాళ్ళని లోపరుచుకొని వారి ద్వారా చేశారు. ఈ యొక్క రాజకీయ వ్యవస్థ, ఈ యొక్క ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ మన దేశాన్ని బహుభయంకరంగా భ్రష్టు పట్టి ఈ రోజున వీరు మాకు పుట్టిన వాళ్లే అని అంటున్నారు. మీకు ఎలా పుట్టాం మేము? మీరు చేసినటువంటి బహుభయంకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అవి గనక మా యొక్క దేశ ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేస్తారు. నువ్వు ఆ మాటను మానుకోవాలి. మనకు పుట్టిన వాళ్లే, మీకు పుట్టడం ఏంటి? మా తల్లిదండ్రులకు మేము పుట్టావు, నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, మా యొక్క దేశాన్ని పాడు చేసినటువంటి ఆర్యుడివి, బ్రాహ్మణుడివి. నీవు నీ యొక్క భవిష్యత్తు గనక కరెక్ట్గా గనక మా దేశ ప్రజలు గనక నిన్ను గుర్తిస్తే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ రాధా మనోహర్ గారు, మీరు ఒక్కసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. మీరు ఎంత అందంగా ఉంటారో, మీ బొట్టు, మీ కట్టు, బట్ట ఇవన్నీ కూడా మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు అటువంటి వస్త్రధారణ కలిగి ఉండట్లేదు? మీరే ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారంటే మీరు ఈ దేశంకి సంబంధించినటువంటి వారు కాదు.
కాబట్టి మీరు అలా ఉన్నారు. మీరు చెప్పిన మీ యొక్క తాత ముత్తాతలు చేసినటువంటి ఈ యొక్క పురాణాలు, ఋగ్వేదాలు, సామవేదాలు, యజుర్వేదాలు, అధర్ణ వేదము, ఇవన్నీ కూడా ఆ రోజు వ్యాసుడు రాశాడు. ఇవన్నీ కూడా రాసిన అభూత కల్పనలే. మీరు జనాల్ని మోసం చేయడానికి వచ్చారు. ఆ విధంగా మీరు మా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను కట్టు బానిసలుగా మీరు వాడుకున్నారు. అది తెలియక మా ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు. ఆ దేవతలను, మీరు సృష్టించినటువంటి దేవతలను, దేవుళ్ళను ఇంకా గౌరవిస్తూనే ఉన్నాం. కానీ నీ మాట, ఈ పలుకు బాగలేదు. కాబట్టి ఇది మార్చుకోవాలని కూడా నేను ప్రేమపూర్వకంగానే మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు మాట్లాడే విధానం కూడా బాగలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ మాకు పుట్టిన వాళ్ళే ఏంటండి, ఆ భాష ఏంటండి, మీకు పుట్టడం ఏంటండి? మేము మా యొక్క తాత ముత్తాతలు మీ యొక్క తాత ముత్తాతల ప్రలోభాలకు, మీ తాత ముత్తాతల మాటలకు పడిపోయి వారి పిల్లలకి, వారికి మీరు చెప్పినటువంటి ఆ దేవతలు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఈ రోజున మేము తెలుసుకొని మేము మా యొక్క పేర్లను మార్చుకుంటాం, లేదంటే అదే పేర్లతోటి మేము కూడా జీవిస్తాం. మీకేంటి నష్టం? కానీ ఒకటి మీరు గమనించాలి, ప్రభువులో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి, ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడిగా కనుక అంగీకరిస్తే వారు బాప్తిజం అనే ఒక ప్రక్రియ ఉంది, అది తీసుకుంటారు. అది చేసిన తరువాత వారి జీవితము మరి ఒకసారి పాత జీవితం అంతా కూడా మరణించినట్లే, వారి యొక్క జీవితం అంతా కూడా కొట్టివేసినట్లే ప్రభువు చెప్పాడు. కాబట్టి వారు బాప్తిజం తీసుకున్న తర్వాత వారి యొక్క కులము, గోత్రము, లేకపోతే మతము, ఇవన్నీ కూడా ప్రభువులో కొట్టుకుపోతాయి. మళ్ళీ నూతనమైనటువంటి జన్మతో వాళ్ళు జీవిస్తారు. అంతేగాని ఈ లోకంలో పుట్టింది ఎవరికైనా, పెరిగింది ఎవరికైనా, ఏ దేవుణ్ణి కొలిచినా ఒక్కసారి క్రైస్తవత్వంలోనికి వస్తే అటన్నిటినీ మర్చిపోతారు. మళ్ళీ తిరిగి ఆ యొక్క దాంట్లోకి రారు. ఈ యొక్క కరుణాకర సుధ గారు, లలిత కుమార్ గారు, వీళ్ళు కూడా మరి అప్పుడప్పుడు కొంతమందిని చూపిస్తూ ఉంటారు. ఇదిగో మరి ఇది ఘర్ వాపసి అని చెప్పేసి కొన్ని చూపిస్తూ ఉంటారు. అందులో కొంతమంది స్త్రీలు, పురుషులు వచ్చి మేము అందులోకి వెళ్ళిన తర్వాత మాకేమీ ఆ దేవుడు ఏమి చేయలేదు, మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము అని వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు నిజంగా ప్రభువు యొక్క రుచిని వాళ్ళు చూసిన వారు కాదు. వారు ఏదో దొరుకుతుంది క్రైస్తవత్వంలో అనుకుని వచ్చారు, లేదా వారు ఏదైనా రోగంతో ఉన్నప్పుడు ఆ రోగం పోవడానికని వస్తారు. వచ్చిన తర్వాత ఆ రోగం పోవచ్చు, పోకపోవచ్చు. కొంతకాలము ఈ యొక్క ప్రభువులో తిరుగుతారు. తిరిగిన తర్వాత వారికి ప్రభువు మీద నమ్మకం అనేది కలుగదు. అందుకోసమే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అంత చేత అందరూ వచ్చినట్లు కాదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మన భారతదేశంలో క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవరు కూడా మీలాగా ఆర్యులం కాదు. నేను వేరే దేశాల నుంచి రాలేదు. ఈ దేశంలోనే మీరు సృజించినటువంటి ఈ దేవతలను, దేవుళ్ళనే పూజించి వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళందరూ కూడా సృష్టింపబడిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు మాకు అక్కర్లేదు. నిజమైన దేవుడు, మరి చనిపోయి తిరిగినటువంటి లేచిన దేవుడు ఆయనే అని చెప్పి తెలుసుకున్నాము. అందుకోసమే ఈరోజు స్థిరంగా మేము క్రైస్తవులం అని చెప్పుకోగలుగుతున్నాం. మేము దేవుల్లో ఉన్నాం. కానీ మీరు ఇంకొక మాట అంటూ ఉన్నారు, ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభు వారు శవాన్ని మీరు పూజ చేస్తారు అని అంటున్నారు. ఆయన శవము కాదండి, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. మీ యొక్క దేవుళ్ళలో ఎవరైనా సరే చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అండి? ఎక్కడైనా నిరూపించగలరా? మేము నిరూపించగలం. బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే మీరు యెరూషలేముకు వెళ్ళినట్లయితే అక్కడ ఖాళీ సమాధి కనబడుతుంది. ప్రపంచమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తా ఉంది. మీ దేవుళ్ళని గురించి ఎవరికైనా, ఒక్క దేవుడికైనా, ఒక్కడికైనా యుగానికి ఒక దేవుడు, సంవత్సరానికి ఒక దేవుడు, నెలకు ఒక దేవుడు, ఎంతమంది దేవుళ్ళను సృజిస్తారండి మీరు? అందుకోసమే మీరు దేవుళ్ళను సృష్టించుకుంటూనే పోతున్నారు. ఆనాడు పాత నిబంధన బైబిల్లో ఉన్నటువంటి అస్తారోతు,
దాగోను, అపోల్లో వీళ్ళందరూ పోయారు. ఇప్పుడు రాముడు అంతకుముందు ఉన్నటువంటి రకరకాల దేవుళ్ళు వాళ్ళందరూ పోయారు. ఆఖరికి బాబాలు వచ్చారు, వాళ్ళు పోయారు. ఇకపోతే మీలాంటి సన్నాసులు మాత్రమే ఇంకా ఏదో ధర్మము అది హిందూ ధర్మము అనుకొని ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మంచిదే, పోరాడండి. మంచి విషయాలు చేస్తే ఎవరైనా మంచిదే. కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు. కాబట్టి మీరు ఆయన శిలువ మీద చచ్చిపోయిన శవాన్ని పూజ చేస్తున్నాం అంటే శవాన్ని ఎవరు పూజ చేస్తున్నారు? తెలియనటువంటి ఇంకా క్రైస్తవంలో అమాయకులైనటువంటి ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు ఈ యొక్క బొమ్మను కూడా పూజింపడు, వారికి తెలియక వారు పూజ చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నిసార్లు చెప్పనవసరంలా. మరి మీ దేవుళ్ళు అనబడినటువంటి వారిని అందరినీ కూడా మీరే కదా క్రియేట్ చేశారు. మరి వారి యొక్క జన్మాలు, వారి పుట్టిన విధానం కానీ లేదా చనిపోయిన విధానం కానీ వారు మనుషుల్లాగే ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి భార్యల్ని, అలాగే హోమోసెక్సువల్స్ గా మరి ఆనాడు మరి జరిగినటువంటి అయ్యప్ప పుట్టిన విధానము, ఇవన్నీ కూడా చూస్తుంటే సిగ్గుగా లేదండి? మరి ఇవన్నీ మేము విమర్శిస్తున్నాము అని అంటారు. కానీ మీరైతే బహిరంగంగా కామెంట్స్ కూడా క్లోజ్ చేయించేసి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోయాడు, ఆ చనిపోయిన శవాన్ని వీళ్ళు పూజ చేస్తారని మాట్లాడడం, మాకు పుట్టిన వాళ్ళనే మాట్లాడడం, మీకేదో పెద్ద బైబిల్ గ్రంథంలో ఏదో తెలిసినట్లు 16 ప్రశ్నలు అంటారు. ఏమున్నాయండి ఆ ప్రశ్నలు? ఏమీ లేదు, అసలు పసే లేదు. అదేమంటే 16 ప్రశ్నలు అంటావు, ఏమున్నాయి ఆ ప్రశ్నలు? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అని అంటాడు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు జన్మము అని చెప్పి వ్రాయబడి ఉన్నది కదా. మరి ఆయన ఎప్పుడు పుట్టాడంటే, మీ తాత ఎప్పుడు పుట్టాడో నీకు తెలుసా? మీ ముత్తాత ఎప్పుడు పుట్టాడో నీకు తెలుసా? కనీసం 200-300 సంవత్సరాల క్రిందట నీ యొక్క కులం వాళ్ళు, నీ యొక్క తాత ముత్తాతలు ఎప్పుడు పుట్టారో నీకే తెలియదు. అటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట పుట్టాడు అని మరి ప్రపంచమంతా చెప్తా ఉంది కదా. క్రీస్తుని బట్టే క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము వచ్చిందని కూడా చెప్తూనే ఉన్నారు కదా. మరి దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక మరి రకరకాలుగా దాన్ని కూడా మార్పులు చేశారు కదా. అంటే మీరు బైబిల్కి భయపడుతున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు భయపడుతున్నారు, చరిత్రకు మీరు ముఖ్యంగా ఉన్నారు. కాబట్టి ఆయన పుట్టలేదు అనడానికి ఎక్కడండి ఎవిడెన్స్? ఆయన పుట్టాడు కాబట్టి క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని చెప్పి మరి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన పుట్టిన తర్వాత ఈ క్యాలెండర్లన్నీ కూడా వచ్చాయి. డేట్ అనేది కూడా మీరు ఎలా చెప్తారండి? డేట్ లేదు అది ఇది అని అంటున్నారు. డేట్తో సంబంధం ఏంటి? ప్రభు ఎలా పుట్టాడు అనేది చెప్పారు. దాన్ని మరి కొంతమంది సైంటిస్టులు లేకపోతే ఆనాటి రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వారు ఆయా లెక్కలు కట్టి ఫలానా టైంలో పుట్టుంటారని వాళ్ళ ఒక క్యాలెండర్ తయారు చేశారు. ఆ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న వాళ్ళు డిక్లేర్ చేశారు. దాంట్లో తప్పేంది? డిసెంబర్ 25లో పుట్టుండొచ్చు, లేకపోతే జనవరిలో పుట్టుండొచ్చు, ఎప్పుడైతేనేమండి పుట్టారు కదా. ప్రభు అనే ఆయన పుట్టాడు, లోకానికి వచ్చాడు. మరి అదేమనంటే ఆయన ఏమంటారు, అతనికి తండ్రి లేడు, ఏదో వ్యభిచారం చేసింది వాళ్ళ తల్లి అని అంటావా? అది నోరా ఏమన్నా అండి? బైబిల్ గ్రంథంలో ఆయన దేవుని కుమారుడు, ఆయన చనిపోయే వరకు కూడా పెళ్లి కాలేదు. అంతేకాకుండా మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు మీరు దేవుడిగా సృష్టించబడినటువంటి వారు ఎవరైనా చేశారా? చనిపోయిన వారిని లేపాడు. అంతేకాదు ఎంతో మంది రోగగ్రస్తుల్ని బాగు చేశాడు, కుష్ఠవ్యాధి వాళ్ళని బాగు చేశాడు, పుట్టు వాళ్ళు చిన్నప్పుడు పుట్టినప్పుడే కళ్ళు లేని వాళ్ళని బాగు చేశాడు, ఊచ చేతులు కలిగినటువంటి వారిని బాగు చేశాడు, దయ్యాలను పారదొరలాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు. 5,000 మందికి మరి ఆయన 5 రొట్టెలు 2 చేపలతో భోజనాన్ని పెట్టాడు. ఇవన్నీ కూడా చేసినా కూడా నువ్వు దేవుడిగా, దేవుని కుమారుడిగా నువ్వు గుర్తించలేనటువంటి బహుభయంకరమైన పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి నిజాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించండి. ఆ రోజుల్లో మరి ఆయన్ని
దేవునిగా లేకపోవడానికి కారణం ఏంటంటే నీలాంటి వారే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆయన్ని సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి రావాలి, ఆయన సర్వమానవాళి కోసం రక్తాన్ని చిందించాలి అని ఆయన సిద్ధపరిచి ఆయన్ని లోకానికి పంపించారు. ఆయన అనుకుంటే తన కుమారుడిని ఎవరు కూడా టచ్ చేయలేరు. అటువంటి దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. ఒక్క దేవదూత 1,40,000 మందిని కూల్చగలదు. అటువంటి దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. కానీ ఆయన చనిపోకపోతే ఈ రోజున చనిపోయే వారికి నిరీక్షణ లేదు. నువ్వు ఎక్కడైనా సరే నీ గ్రంథాల్లో మరి చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడో చెప్పావా? ఏమవుతాడో చెప్పావా? అదేమంటే దేవుడు చనిపోయిన వాళ్ళని అల్లూరి సీతారామరాజు దేశానికి ఎంతో కష్టపడ్డాడు కాబట్టి అతను కూడా నరకానికి వెళ్తాడంటే వెళ్తాడు. దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకంలో ఎన్నైనా చేయొచ్చు, ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ఆఖరికి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు వేరు, ఈ దేశం వేరు, మనం చేస్తున్న పనులు వేరు. దీనికి దేవునికి ముడిపెట్టకండి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలాసార్లు ఈ విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దేవుడు దుర్మార్గుడు, నేను మనిషిని, నన్ను దేవుడు ప్రేమించిన అంటే నువ్వు దేవుడిని ఎక్కడ ప్రేమిస్తున్నావు? ఈ లోకంలో రకరకాలైనటువంటి విగ్రహాలను తీసుకొచ్చింది నువ్వే కదా. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దేవుడు నిన్నెందుకు ప్రేమిస్తాడు? నిన్ను మరి ఈ రోజున నిన్ను ఇంతమంది విమర్శిస్తున్నారు అని అంటే అర్థం ఏంటి? నీవు మాకు సపోర్ట్ చేయట్లేదని నేను నిన్ను విమర్శిస్తున్నాను, నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి చేయట్లేదు కాబట్టి నువ్వు నన్ను విమర్శిస్తున్నావు. అలాగే దేవుడు కూడా దేవుణ్ణి గుర్తించకపోతే, దేవుడు నిజమైన దేవుణ్ణి గుర్తించకపోతే తప్పనిసరిగా శిక్షిస్తాడు. నేను మనిషిని, నన్ను ఎందుకు శిక్షించాలి అని అలా అంటున్నావు కదా. నువ్వు సరైన మార్గంలో జీవించు. నీ యొక్క జీవితం ఎలా ఉందో ఒక్కసారి నీ హృదయాన్ని అడుగు, చెప్తుంది. నువ్వు ఎన్నెన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఈ యొక్క ముసుగులు ఎన్నెన్ని దుర్మార్గ పనులు చేస్తున్నావో నీ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి విమర్శించడం పెద్ద గొప్ప కాదు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు విమర్శించాలి. నువ్వు చేసినటువంటి ఈ యొక్క బహుభయంకరమైనటువంటి సతీ సాగమను, లేకపోతే ఈ యొక్క మనువాదము, వీటన్నిటిని కూడా దేవుడు ఒకే ఒక మనిషి చేత మొత్తం భూస్థాపితం చేశాడు. ఆయనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మీరు చేసినటువంటి కుటిలమైనటువంటి పనులు, ఈ యొక్క రాజ్యాధికారము, మీరు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా భూస్థాపితం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతకు ముందు చాలా మంది చేశారు, కానీ ఆయన రాజ్యాంగం ద్వారా మొత్తం కూడా ఈ యొక్క సతీ సహగమనం ఏంటి, తర్వాత ఈ యొక్క హిందీ కోడ్ బిల్లు తీసుకురావడం ఏంటి స్త్రీల కోసం, అంతేకాకుండా ఈ యొక్క స్త్రీలను దేవుని బానిసలుగా దేవదాసులుగా తయారు చేసినటువంటి ఆ వ్యవస్థను ప్రోగదోసింది. అంతేకాదు మీరు తయారు చేసినటువంటి రాజుల వ్యవస్థని, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని అంతా పాడు చేసి రాజుల దగ్గర కత్తులు లేకుండా చేశాడు, రాజుల దగ్గర రాజ్యాలు లేకుండా చేశాడు. అంతేకాదు నీలాంటి వారిని అందరినీ ఆ యొక్క టెంపుల్స్ కే పరిమితి చేశాడు. నీలాంటి వాడు ఎవడు కూడా ఎవరికి సలహాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి మిమ్మల్ని అందరినీ కూడా త్రోసివేశాడు. దానికి ప్రతిఫలంగా ఈ రోజున మళ్ళీ నువ్వు ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నావు. నువ్వు ఎక్కడి వాడివి? నువ్వు భారతదేశపు వాడివి కానే కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నిన్ను తరిమేస్తారు. నువ్వు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించావు, ఈ దేశ ప్రజల్ని పాడు చేసావు. కాబట్టి నువ్వు ఆర్యుడివి, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఈ దేశంలో నువ్వు తిన్నావు, ఈ దేశంలో మరి పాడు చేసావు. ఇదంతా కూడా రేపు దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి వాడుగా ఉన్నావు. ఇంకా కాకపోతే కరుణాకర్ గారు, మరి లలిత్ కుమార్ గారు, మనం అందరం కూడా ద్రవిడులమే. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు ఒక బ్రాహ్మణులు తప్ప మిగతా అందరూ కూడా క్షూద్రులనే. మరి మనం అంతా కూడా ఏదైనా కావచ్చు, మన కులాలను మనం హెచ్చించుకుంటున్నామేమో, రెడ్డి కావచ్చు, చౌదరి కావచ్చు, లేదంటే కాపులు కావచ్చు, ఇంకా బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిలు కావచ్చు, ఎవరైనా సరే అందరినీ క్షూద్రులను చేస్తారు వీళ్ళు. కాబట్టి ఈ క్షూద్రులందరూ కూడా తలుచుకుంటే మీరు ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద, ఈ భారతదేశంలో ఉండరు. ఇప్పటికీ మీరు ఇంకా రాజకీయాలు చేసి
పాత వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ ఆ కుల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరినీ ఆ యొక్క బహుభయంకరమైనటువంటి ఆ కుల వివక్షతో విభజింపచేసి మళ్ళీ మీరు అధికారాన్ని చేపట్టడానికి కుటిల ప్రయత్నాలు మరి చేస్తా ఉన్నారు. అందుకోసమే ధర్మము అనుకుని హిందూ ధర్మము చాలా మంచిది అంటున్నారు. హిందూ ధర్మము ఎంత మంచిదో మనకు అర్థమవుతుంది. కులాలను విడగొట్టడం, మనుషులను విడగొట్టడం, మతాల పేరిట విద్వేషాలు నింపడం, కులాల పేరిట విద్వేషాలను నింపడం, ఇదే మన ధర్మము? మీ యొక్క ధర్మం ఇదేనా? కాబట్టి మీరు ప్రజలందరూ కూడా, నేను ఒకటే చెప్తున్నా, మనం అందరం కూడా శూద్రులు. వాళ్ళు చెప్పినట్టు పరిభాషలోనే నేను చెప్తున్నా, శూద్రులమే, కానీ మనం అందరం దేవుని బిడ్డలం ముందుగా. కాబట్టి వీళ్ళు మనల్ని శూద్రులుగా చూశారు. ఈ యొక్క రాజులు పోయారు, ఈ యొక్క వైశ్యాసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థ కూడా పోయింది. ఈ రోజున అందరూ వ్యాపారం చేసుకునేటువంటి రాజ్యాంగం కల్పించింది. దీని అంతటి కారకుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన్ని దేవుడు పంపించాడు. ఆనాడు ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి తప్పించడానికి మోషేని పంపించాడు. ఈరోజు భారతదేశంలో ఈ యొక్క ఆర్యులు, ఈ యొక్క బ్రాహ్మణుల చేతిలో నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ని పంపించి రాజ్యాంగాన్ని రాయించి వీళ్ళ చేతిలో ఏ పవరు లేకుండా చేశాడు. కత్తులు లేవు, కటారులు లేవు. మరి రాజులు రాజ్యాలు పోయాయి. మనలాగే మానవులుగా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు, కూలి చేసుకుని బతుకుతున్నారు. ఈ బ్రాహ్మణులు కూడా ఈ రోజున కొంతమంది బ్రాహ్మణులకు గురువులు లేక వాళ్ళు కూడా కూలి చేసుకుంటూ భవతి భిక్షాం దేహి అని చెప్పేసి అడుక్కునే పరిస్థితికి రావడానికి కారణం ఎవరు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కరే. మీరు చేసింది, మీరు తవ్విన గోతిలో మీరే పడ్డారు. కాబట్టి దయచేసి మరి మీరు ఇది మానుకోవాలని మీ అందరికి